నమస్కారం లైవ్ టీవీకి స్వాగతం. నేడు చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా వారి విగ్రహానికి పూలమాలలతో ఘనంగా నివాళులర్పించిన మక్తల్ నియోజకవర్గ శాసనసభ్యులు వాకిటి శ్రీహరి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆధిపత్య వర్గాల పెత్తందారి విధానాలకు వ్యతిరేకంగా పోరాడి దొరలను గడిల నుంచి ఉరికించి తెలంగాణ ప్రజల అస్తిత్వాన్ని ఆత్మగౌరవాన్ని కాపాడిన వీరవనిత చాకలి ఐలమ్మ అని అన్నారు. భూమి కోసం భుక్తి కోసం వెట్టి చాకరి విముక్తి కోసం సాగిన సాయుధ పోరాటంలో పాల్గొన్న వారిలో అగ్రగణ్యులు చాకలి ఐలమ్మ అని గుర్తు చేశారు. తెలంగాణ తెగువను ప్రపంచానికి చాటి చెప్పి మహిళా లోకానికి స్ఫూర్తినిచ్చిన వీరవనిత చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా మరోసారి వారికి ఘనంగా నివాళులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల ముఖ్య నాయకులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. మనము బ్రతుకుతున్న జీవన విధానం మారింది. ఇక్కడ చాలా మందికి పోలీస్ స్టేషన్ తెలుసు, ఎంఆర్ఆర్ తెలుసు, లేదా పెద్ద ప్రభుత్వ కార్యాలయాలు తెలుసు, ఎట్లా బతకాలు తెలుసు. ఎట్లా బతకాలని తెలిసి మన బతుకులలో ఏమి కావాలనో ఇప్పటికి కూడా నోట్లకించి మాట రాకుండా భయపడి బతుకుతున్న ఈ రోజుల కంటే స్వతంత్రం రాకన్నా ముందు నిజాం పరిపాలనలో ఇసునూరు దూర ఆయన ఆకృత్యాలు అంతా ఇంత కాదు. అటువంటి పరిస్థితుల్లో తన మాటని, తన కుడవని, తన రోగలి బండని ఆయుధంగా చేసుకొని తన పదునైన మాటల తూటాలతో వెనుకబడిన వర్గాలందరికీ కూడా చాలా మంది చాకలైలమ్మ అంటారు కాదు, స్ఫూర్తితో పొందే ప్రతి ఒక్కరికి కూడా చాకలి ఐలమ్మ ఆదర్శం అన్నమాట. ఆ చాకలి ఐలమ్మ ఆకులాడితే కాదు, వెట్టి చాకలి విముక్తి కోసం, బానిస బతుకుల విముక్తి కోసం, బాంచన్ని కాలు మెత్త దొర అని కాళ్ళ కాడ కుదిరినటువంటి ప్రజానికానికంతా గోరుకొండ కోట కింద నీ గోరుకర్తం కొడుకు అనేటువంటి మాటలు చూపించిన వ్యక్తి చాకలి ఐలమ్మ, ఇత్యాల ఐలమ్మ. మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే, దీంట్లో ఎప్పటివరకైతే మన హక్కుల్ని మనం తెలుసుకొని అడగలేకపోతామో, మన జీవన విధానము ఆ రోజు వృత్తిపరంగా డివైడ్ అయినవి తప్ప అవి మన పుట్టుకతో వచ్చినవి కాదు. బట్టి వచ్చే వాళ్ళని చాకలు అనేది, లేదా మాలాంటి గుడిల కాడ కూర్చుంటోని వాకిటోళ్ళు అనేది, చెప్పుడు గుడ్డలు వేసేది అలా చేసుకుంటూ వచ్చారు తప్ప ఇక్కడ వారి వారి ఆధిపత్యం చెలాయించడానికి కొంత వెనుకబడ్డ జాతుల్ని ఈ విధంగా మార్చి వాళ్ళతో వాళ్ళ మీద పెద్దది కల్పిస్తున్నారు. ఆ రోజు ఇసునూరు దొరసాలందరూ కూడా వ్యక్తి విముక్తి చేయకపోతే, వాళ్ళంతా దొరసాని బాంచన్ అనకపోతే చాకలి ఐలమ్మ ఆ రోజు నోరు విప్పకపోతే ఎంతోమంది అభాగ్యులు వాళ్ళని వాళ్ళ భర్తలతో చిరిపించి, వాళ్ళ మనసులో భయాన్ని పుట్టించి, వాళ్ళ ముందర నడిచిపోవాలంటే కూడా చెప్పులని ఎడమ చేతులు పట్టుకొని కుడి చేతిలో షెల్ల తీసుకొని నెత్తిని వేసుకొని వంగిపోయేటువంటి సందర్భాన్ని ఎదిరించినటువంటి వీర వనిత ఎత్తు కనుక చాకలి ఐలమ్మ. పనికి వాళ్ళకి వెళ్ళిపోతాం. చాకలి ఐలమ్మ వారసత్వ రక్తం, మన నెత్తుని రక్తం మన శరీరంలో లేదా ఒక్కసారి ఆలోచించి, వాళ్ళిచ్చిన స్ఫూర్తి ఆ రోజు నిజాం పరిపాలనలో ఇసునూరు దొరల ఆకృత్యాలతో ఎదిరించినటువంటి శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి చాకలి ఐలమ్మ. మనం సెప్టెంబర్ 17 రోజు చేసుకున్న నిజాంకుశ పరిపాలన, స్వతంత్రం వచ్చిన మన భారతదేశానికి 13 నెలల తర్వాత అందరూ 1947 ఆగస్టు స్వతంత్రం వస్తే, మనకు 1948 సెప్టెంబర్ 17 నిజాంకుశ పరిపాలన నుంచి విముక్తి పొందిన మన తెలంగాణ. ఆ మధ్యకాలంలో పోరాటం చేసినటువంటి చాకలి ఐలమ్మ, కొమరం భీం గోండు ఎంతో మంది పెద్ద పెద్దోళ్ళ జీవితాలు త్యాగాలు చేసి వాళ్ళ చావుని పరంగా పెట్టి వాళ్ళు మనం చూపించిన బాటని ఎందుకు మర్చిపోతా ఉన్నాం ఒక్కసారి ఆలోచన చేయాలి. ఇది యువకులు ఆలోచన చేయాలి. ఎక్కడ పోతున్నాం మనం? ఎందుకు ఈ వ్యవస్థలో ఈ రోజు కూడా నీవుగా ఆలోచన చేయకుండా, నీ మీద ఆధారపడ్డటువంటి నీ పిల్లల గురించి ఆలోచన చేయకుండా, నీ ఊరు గురించి ఆలోచన చేయకుండా, నీ మండలం, నీ రాష్ట్రం గురించి, నీ జాతి గురించి ఆలోచన చేయకుండా
ఆధారపడి బతికిదండి రోజులు ఇంకా వెట్టి చాకరి విముక్తి పోయిలేదని నేను భావిస్తాను అన్నమాట గట్టిగా తెలియజేస్తా ఉన్నా. నీకు నీవుగా ఆలోచన చేయకపోతే నీకు చాకలి ఐలమ్మ గారి స్ఫూర్తి అందుకు, నీకు నీవుగా ఆలోచన చేయకపోతే రాజ్యాంగం రచించిన అంబేద్కర్ గారి స్ఫూర్తి నీకెందుకు, నీకు నీవుగా ఆలోచన చేయకపోతే మన కోసం ప్రాణ త్యాగాలు చేసిన అల్లూరి సీతారామరాజు గారికి ఎంతో మంది యోధులు ఈ దేశంలో మన కోసం, ఈ రాష్ట్రంలో, ఈ ప్రాంతంలో మన కోసం ప్రాణాలని పణంగా పెట్టి తృణప్రాయంగా నా ప్రాణాలు వద్దు, నాకు ఇది కావాలి, వీళ్ళు నా వెనుకబడ్డ జాతులు బాగుపడాలనే ఆలోచనతో ముందుకు వస్తున్నటువంటి వాళ్ళ కోసం వాళ్ళు చూపించిన బాటని నిలవనికి మనకు చేత కాకపోతే ఇక మన బతుకులు ఎందుకు? మనం పడుతున్నాం, జీవకోటి రాసులు అన్ని బతుకుతూ ఉన్నాయి, అన్ని పుడుతున్నాయి, అన్ని చచ్చిపోతున్నాయి. దేవుడు మనకు తెలియచ్చిండు, మనకు మార్గం చూపించేటువంటి పెద్ద మనుషుల జీవితాన్ని ఆదర్శంగా ఇచ్చిండు, చదువుడు అనుకోవడానికి చదివించిండు. ఇంతకుముందు మా సోదరుడు మాట్లాడతాడు, మన మిత్రుడు నరసింహులుగా, చదువుకుంటేనే నేను ఈ స్థాయికి వచ్చినా నీ పిల్లలు చదివేయండి. ఇప్పుడున్న ప్రభుత్వం కూడా అదే ఆలోచన చేస్తాం. ఎప్పుడెప్పుడు లేని విధంగా మొట్టమొదటిసారి చదువుకే ఇంపార్టెన్స్ ఇచ్చి స్కూళ్ళు తెరవగానే బుక్కులు బట్టనిచ్చి ఈరోజు మీరు ఒకసారి గుర్తుపెట్టుకోవాలి, ఈ నియోజకవర్గంలో చదువుకిచ్చిన ఇంపార్టెన్స్ గురించి ఈయనకు ఒక స్ఫూర్తిని ఇద్దామని అనుకోవడం తప్ప ఈ చిన్న చిన్న టాటాకు చప్పట్లకు పెదిరే పరిస్థితుల్లో వాకింగ్ చేయని లేదు అన్నమాట గుర్తు చేస్తా ఉన్నా. ఏనాడైతే ఇంటికి పార్టీకి కాలు పెట్టినా 20 ఏళ్ళ కింద ఆరోగ్యం అనుకున్నా, ఏదో ఒకరు ఖచ్చితంగా మన ఊరికి పరిగెత్తే పరుగు చూసి ఎవరో ఒకరు మనని కథం చేయాలని అనుకుంటా కూడా వీర స్వర్గంగా స్వీకరించేదానికి నేను సిద్ధంగా ఉన్నానన్నమాట తెలియజేస్తా ఉన్నా. ఈ టాటాకు చప్పుడుకు భయపడి ఇంట్లోకి ముదురుకొని కూర్చొని లేకపోతే ఇంట్లో పండుకునేటువంటి స్థితిగతుల్లో మీ నాయకులు లేడన్నమాట మరొకసారి గుర్తు చేస్తా ఉన్నా. ఇది చాగలి ఐలమ్మ స్ఫూర్తి, ఇది చాగలి ఐలమ్మ స్ఫూర్తి. ఆనాడే రజాకారులు నిర్వహించింది, ఈ రోజు లెక్క కూడా కావాలని మాత్రం గుర్తు చేస్తా ఉన్నా. అయితే ఏమైతుంది బరాబర్ ఒక పీరియడ్లో పుట్టి అంచెలంచెలుగా ఎదిగి అందరిని మెప్పించి, అందరిని ఒప్పించి, అందరికీ నమ్మకం కలిగించి నేను చేస్తున్న ప్రతి పనిలో ఒక నమ్మకాన్ని చూపించి ఆ నమ్మకంగా నా ఎంత ఉన్నటువంటి బీద బడుగు బలిగిన వర్గాల కోసం పోరాటం చేసి వాళ్ళ గొంతు నానై నా గొంతునే వాళ్ళ బాధను చెప్పే స్థాయికి ఎదిగిన ఇంతకంటే జీవితంలో ఇంకేం కావాలి. ఇది ఐలమ్మ గారి స్ఫూర్తి, అంబేద్కర్ గారికి స్ఫూర్తి, దొడ్డు కొమరాయి గారికి స్ఫూర్తి. ఇలాంటి మహానుభావులందరూ అనునిత్యం వాళ్ళ గురించి స్మరిస్తే భగవంతుడు ఇచ్చినటువంటి సదావకాశాన్ని సరిగ్గా ఉపయోగించుకుంటున్నామన్నటువంటి బాధ, ఆ బాధ నేను బయటపడతా ఉన్నామన్న మాటలు గుర్తు చేస్తూ అందరం కూడా మనం బతకాలి, అందరి ముఖాల్లో కల ఉండాలి. అందరం కూడా ఖచ్చితంగా రేపు రాబోయే రోజుల్లో ఆర్థిక స్థితిగతులు నేను ఈ వేదిక ద్వారా మాట ఇస్తా ఉన్నా. ఇంతకుముందు నాకు తెలిసి మన జగన్ రెడ్డి గారి భార్య మా వదినమ్మ పద్మజరెడ్డి గారు గుర్తు చేశారు 2 సార్లు. మేము గతంలో మాట ఇచ్చినాము మన రజక సంఘానికి కమ్యూనిటీ హాల్ కావాలని. నేను ఈ వేదిక మీద మాట ఇస్తా ఉన్నా, ఖచ్చితంగా మీకు కమ్యూనిటీ హాల్ కట్టిస్తానని మాట ఇస్తా ఉన్నా, మీ కమ్యూనిటీ హాల్కి శాంక్షన్ ఇస్తానని మాట ఇస్తా ఉన్నా.